ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. అసలు చేపల పులుసు అంటే గుర్తొచ్చేదే మన గోదావరి. అలాంటి చేపల పులుసు ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే చేపల్ని మనం క్లీన్ చేసుకుందాం. ఇదైతే ఒక కేజీ చేపలనమాట. ఈ కేజీ చేపలకి ముందుగా చేసుకోవడానికి సాల్ట్ ఉంటుంది కదండి, కళ్ళుప్పు. ఆ కళ్ళుప్పు తీసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎలా క్లీన్ చేసుకోవాలా అంటే ఫస్ట్ చేపల్లోకి ఈ కళ్ళుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని ఫ్రెష్ వాటర్, రన్నింగ్ వాటర్ ఉంటాయి కదండి, ఆ రన్నింగ్ వాటర్ కింద పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఏ చేపల పులుసుకైనా నీసు వాసన కంప్లీట్గా పోవాలంటే ఎక్కువగా నిమ్మకాయ, ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే దానికి నీసు వాసన అనేది రాదు. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ, ఉప్పు కలిపిన వాటర్లో కాసేపు అలాగా వాటిని ఉంచాలన్నమాట క్లీన్ చేసుకుంటూ. ఇలా ఉంటే నీసు వాసన అనేది అసలు ఏ చేపల పులుసుకి రాదండి. ఈ చేపల పులుసులో యాక్చువల్లీ ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమీ అవసరం లేదండి. కొద్దిగా మెంతులు, ధనియాలు, వెల్లుల్లి, కారం. ఈ చేపల కారం అనేది మనకు తెలిస్తే ఇంకా చేపల పులుసు చాలా ఈజీ అనమాట చేసుకోవడం. ఇంకా చేపల పులుసు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే చేపలు మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేపల్లోకి ఆనియన్స్, ఖచ్చితంగా నాకు 1 కేజీ చేపకి 3 ఆనియన్స్ని నేను ఇలా కట్ చేసుకొని, ఇంకా 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని ఇట్లా వేసుకున్నానండి. వేసుకొని తర్వాత తగినంత ఉప్పు, అంటే దీనికి నేను 2 స్పూన్స్ ఉప్పు, ఇంకా 8 స్పూన్స్ ఆఫ్ కారం. ఈ కారంలో స్పెషల్ ఏంటంటే ధనియాలు, మెంతులు, వెల్లుల్లి ఈ 3 కలిపేసి ఉంటుందన్నమాట ఈ కారం. ఇంకా మనం సపరేట్గా ఏమీ వేసుకోక్కర్లేదండి. ఈ కారాన్ని, ఇది చేపల పులుసు కోసమే ఈ కారం అయితే చాలా బాగుంటుంది. ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా పట్టేలాగా బాగా మసాజ్ చేయాలన్నమాట ఫిషెస్కి అనమాట. ఆయిల్ని మొత్తం అన్నిటికి పట్టేలాగా మనం ఇలా మసాజ్ చేసుకుంటూ ఆయిల్ని కూడా పోసుకోవాలి. ఇలా ఆయిల్ ఇదంతా వేసిన తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని మనం సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. సిమ్ పెట్టకుండానే, స్టవ్ ఆన్ చేయకుండానే సాల్ట్ని, కారాన్ని మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 కేజీ ఆఫ్ ఫిష్కి 1 లీటర్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలాగే 2 కేజీస్ అయితే అలాగే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 1/2 లీటర్ ఏమో మనం ఇలా ఇప్పుడు పోస్తాము. తర్వాత చేపల పులుసులోకి చింతపండు పులుసు పిండుకుంటాం కదండి, అప్పుడు ఇంకొక 1/2 లీటర్ పులుసు పోసుకుంటాము. ఇలాగా మొత్తం ఇక్కడైతే నేను చింతపండు పులుసు పిండేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి ఇందులో. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల పులుసు మిక్చర్ని అంతా కలిసి స్టవ్ మీద పెట్టాలండి. లో ఫ్లేమ్లో ఇది కనీసం ఒక 15 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు మనమైతే చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుందాము. కరెక్ట్గా మన హ్యాండ్ వ్రిస్ట్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని చింతపండు పులుసు పిండుకోవాలండి. ఫస్ట్ వాటర్ వేసి మనం కుక్ చేసాం కదండి, తర్వాత మనం 15 మినిట్స్ తర్వాత ఈ చింతపండు పులుసుని పిండుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత ఇలా కుక్ అయ్యేటప్పుడు తర్వాత కరెక్ట్గా తర్వాత చింతపండు పులుసు అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ మనం ఇష్టమైన కొత్తిమీర, కరివేపాకు. భలే కుక్ అవుతుంది కదండి. అసలు ఎప్పుడైనా కూడా మనము చేపల కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అట్లీస్ట్ 40 మినిట్స్ కుక్ చేయాలి. అడుగంటకుండా కుక్ చేయాలి. ఇంకా గరిట పెట్టకూడదు, పుదీనా వాడకూడదు అనమాట. కరివేపాకు, కొత్తిమీర అండ్ కారం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. మనం ఎప్పుడు తాలింపు వేసే స్టైల్ కాకుండా ఈసారి అయితే ఖచ్చితంగా ఇలాగ కలిపి పెట్టే కర్రీ అంటారనమాట దీన్ని. ఇలా కర్రీ ట్రై చేయండి. ఇలా స్లోగా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు ఎలా వేసుకోవాలండి. ఈసారి ఇలా చేపల పులుసు అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోదావరి వాళ్ళ చేపల పులుసు అంటే అసలు ఏంటో తెలుస్తుంది. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా చేపల పులుసులో యాక్చువల్లీ ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు అసలు గరిట అనేది యూజ్ చేయకూడదండి. మనము ఎప్పుడు షేక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మనం చేసే చేపల పులుసుని ఇక్కడైతే నేను జస్ట్ మీకు చూపిద్దామని చాలా భయంగా ముక్క విరగకుండా మీకు చూపిస్తున్నాను. ఎంత చక్కగా బాయిల్ అవుతుంది, ఎంత బాగా పీస్ కుక్ అయింది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ చేప పులుసుని పక్కన సపరేట్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగా కుక్ అయింది. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా, చింతపండు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది. ఈ గోదావరి స్టైల్ చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి. అన్నీ ఎలా కావాలో ఫిష్‌కి ఆ రకంగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత నోరు బాలేనప్పుడైనా కూడా ఈ చేపల పులుసుని టేస్ట్ చేయండి. చాలా యాక్టివ్ అయిపోతారనమాట. నా నెక్స్ట్ వీడియోలో ఫిష్ పులుసుతో పాటు ఈ ఫిష్‌తో మేము ఫ్రై కూడా చేసాము. ఈ గోదావరి స్టైల్ ఫిష్ ఫ్రై కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. Subscribe to my channel. Please subscribe.